హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఈ వీడియోలో వచ్చేసి పెసర ఇడ్లీ అయితే చేశాను. పెసరపప్పుతో చేస్తారు కదా, ఇడ్లీ చేశాను. ఆ తర్వాత వచ్చేసి హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుందనమాట. ఎందుకంటే ఆయిల్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కదా, మనము ఏదైనా హెయిర్కి కానీ లేదా ఫేస్కి కానీ చేసుకునేటప్పుడు పూర్తిగా చూడాలి. చూసి మనం దాన్ని ట్రై చేయాలన్నమాట. చూడకుండా సగం సగం చూసి ట్రై చేయకూడదు. కాబట్టి పూర్తిగా చూడండి. ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేను అనుకుంటూ ఉన్నాను, ఒక 3 డేస్ ముందు నుంచే ఆయిల్ తయారు చేసుకోవాలి అని చెప్పేసి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. కానీ ఈ చెయ్యి నొప్పి వల్ల అయితే చేసుకోలేకపోయాను. ఈరోజైతే ఖచ్చితంగా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇడ్లీ ఒకవైపు, ఆయిల్ ఒకవైపు పెట్టేసుకుంటే సరిపోతుంది అనుకున్నాను. ఈరోజైతే 3 గంటలకి ఫిజియోథెరపీ చేయించుకోవడానికి అయితే వెళ్ళానండి. వచ్చేసరికి 4:30 అయిపోయిందనమాట. 4:30 నుంచి ఇంకా పిల్లలు ఉన్నారు కదా, 6 అయిపోయింది. ఇంకా నాకు ఫిజియోథెరపీ చేయించుకొని వచ్చాను కాబట్టి కొంచెం మెడ కూడా నొప్పిగా, చెయ్యి కూడా నొప్పిగా ఉందనమాట. చెయ్యి దగ్గర, మెడ దగ్గర మనకి మిషన్ అనేది పెడతారు. తల లాగినట్టుగా చేస్తారనమాట ఫిజియోథెరపీ మెడ పట్టేసినప్పుడు. ఇంకా కుడి చెయ్యి అంతా నొప్పి కాబట్టి చేతికి కూడా కొంచెం మనకు మిషన్స్ అవి పెట్టేసి వైబ్రేషన్ లాగా ఇస్తారండి. అది కొంచెం పెయిన్గా అనిపిస్తుంది. చెయ్యికి పెట్టడం వల్ల కింద కాలు కూడా నొప్పి వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి ఒక 3 డేస్ అయితే వెళ్ళాను. ఇంకా ఆ రోజే వెళ్ళానండి, శుక్రవారము. ముందు 2 డేస్ వెళ్ళాను, అంతేం అనిపించలేదు. కానీ ఫ్రైడే అయితే చాలా తలనొప్పిగా ఉన్నింది. నా వల్ల అయితే అస్సలు కాలేదు. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి, టిఫిన్ చేయాలి కదా అనేసి ఇంకా ఎంతసేపు ఇలాగే ఉంటుంది. బాగా హెడేక్గా ఉందండి. అందుకనేసి 7:30 అయినా కూడా నేనైతే టీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. మా పాప అయితే రెడీ అయ్యి వచ్చేసిందండి, మనం ఏదన్నా బయటికి వెళ్ళి తెచ్చుకుందామా అనేసి. కానీ నా వల్ల కాదు నాన్న అని చెప్పేసి మా ఆయన జిలేబీలు అవి తెచ్చుకుంటే ఆయనకి ఇష్టం అనమాట. ఇంకా అవి తినట్లేదు ఆయన. అందుకనేసి నేనైతే తింటూ కూర్చునేసాను. అంటే ఏదైనా నొప్పి తగ్గాలి, మనం రిలాక్స్గా ఉండాలంటే ఏదో ఒక పని, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలా నేను కూడా తింటూ కొద్దిసేపు కూర్చున్నాను. 7:30 అయిపోయింది. ఇంకా మా పాపకు అయితే పాలు ఇచ్చేసానండి. ఇక్కడైతే నేను ఫస్ట్ పాలు కాంచేసి మా పాపకు పాలు ఇచ్చేసి ఇంకా అవి చల్లారిపోతూ ఉంటాయి కదా, నేను కూడా టీ పెట్టేసుకున్నాను. టీ పెట్టుకునేసరికి మా పాపకైతే పాలు చల్లారిపోతాయి కొంచెము. తను వేడిగా అయితే తాగలేదండి. ఇంకా చిన్న పిల్లల మాదిరిగా చల్లారిపోయిన తర్వాత తాగుతూ ఉందన్నమాట. ఇంకా నాతో పాటే తాగుతుందిలే అనేసి ఇంకా పాలు పక్కన పెట్టేసి నేను కూడా టీ ప్రిపేర్ చేసుకొని తాగేశాను. ఆ తర్వాత ఇదిగోండి ఇడ్లీ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నానన్నమాట. ఇదేనండి ఫస్ట్ టైం నేను ట్రై చేయడము ఇడ్లీకి అయితే, అంటే ఈ ప్రాసెస్లో అనమాట. చేశాను ఇంతకుముందు అయితే ఒకసారి చేశాను. కాకపోతే ఈ పెసర ఇడ్లీలు అనేది మనకు కొంచెం మామూలు ఇడ్లీల కన్నా ఈ ఇడ్లీలు కొంచెం లేట్ అవుతుంది ఉడకడం అయితే. అది 15 మినిట్స్లో మనకు ఉడికిపోతే ఇది 20 మినిట్స్ పడుతుందండి ఇడ్లీ ఉడకడానికి. ఫస్ట్ టైం కదా, నాకైతే చాలా భయం వేసింది సరిగ్గా వస్తాయో లేదో అనేసి. కాకపోతే ఏంటంటే ఇవి నైట్ నానబెట్టానండి. మార్నింగ్ అయితే దోశలు వేసేసాను. మా ఆయన దోశలు వేయమంటే ఇడ్లీకి నానబెట్టి దోశ వేసేసాను. సరే సాయంత్రమైనా ఇడ్లీ చేసుకుందాంలే అని చెప్పేసి ఇడ్లీ అయితే చేస్తూ ఉన్నాను. నేను ఎలా చేశాను అనేది ప్రిపేర్ ఎలా చేసుకున్నాను మీతో షేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఒక 1/2 కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. 1/2 కప్పు తీసుకొని ఉప్పుడు బియ్యం 1 కప్పు తీసుకున్నాను. ఇంకా పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇడ్లీ బియ్యము, ఉద్దిపప్పు వచ్చేసి అవి 1 కప్పు వరకు తీసుకున్నాను అనమాట. ఉద్దిపప్పు అయితే నానబెట్టేసి నైట్ అంతా నానబెట్టేసి మార్నింగు మిక్సీ పట్టేసి దోశ చేసేసాను. ఇంకా మరుసటి రోజంతా సాయంత్రం వరకు బయటే పెట్టేశానండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఇంకొంచెం స్మెల్ వస్తుందేమో అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నేను చేసేటప్పుడు అంటే 8కి అలా చేశానండి. అప్పుడు బయటికి తీసేసి ఇడ్లీ అయితే ఈ విధంగా కొంచెం
మనం సోడా కూడా వేయనవసరం లేదు. నేనైతే సోడా ఏమి వేయలేదు. ఓన్లీ సాల్ట్ వేసుకున్నానండి. అప్పటికప్పటికే మనం చేసుకునేటట్టయితే సోడా వేసుకోవాలి. లేదంటే అవసరం లేదనమాట. 20 మినిట్స్ మనం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. చూపిస్తాను. ఇప్పుడే పెట్టేశాను కదండి స్టవ్ మీద అయితే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. కరివేపాకు ఒక 3 రెమ్మలు వేసుకున్నాను. ఇంకా మందార మాకులు వచ్చేసి ఒక 5 వేసుకున్నానండి మందార మాకులు. ఇంకా మందార పూలు వచ్చేసి అవి ఒక 3 వేసుకుంటే చాలు. ఇంకా ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఎక్కువే వేసేసాను ఇందులో. మీరు 3 ఉంటే వేసుకోవచ్చండి చాలు. ఒకవేళ చేసుకునే వాళ్ళకి ఒక ఆనియన్ వేసాను. ఒక 5 లవంగాలు వేసుకున్నానండి. ఇవి వేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ మెంతులు, ఒక 1 స్పూన్ నల్ల జీలకర్ర యాడ్ చేసుకొని మనం మంచిగా మిక్సీ పట్టేసుకున్నామంటే సరిపోతుంది. నేను ఇక్కడ యాడ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి జుట్టు పెరగటానికి అయితే మాత్రం. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆయిల్ అయితే మాత్రం చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూసారు కదా, కొంచెం బరకగా మనము ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. ఇది మళ్ళీ మనం మిక్సీ పట్టుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం పడేయాల్సిన పని ఏమి ఉండదు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడైతే. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ నేను వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. కొబ్బరి నూనె అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మనకు పారాచూట్ లాగా కాదనమాట. ఫ్రెష్గా ఉంటుంది. ఇది మనం వంటల్లో కూడా వేసుకుని తినచ్చు. అలాగే ఫేస్కి హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కొంతమందికి పారాచూట్ ఆయిల్ అంటే మనకు బయట కొనుక్కునేది వంటక చాలామందికి జుట్టు అయితే రాలిపోతూ ఉంటుంది కదా. కానీ ఈ ఆయిల్ వాడటం వల్ల మనకు అసలు జుట్టు అస్సలు రాదండి. కొంచెం వేడి చేసుకొని అప్లై చేసుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మా పాపకి సన్నగా ఉందండి హెయిర్ అయితే. నాకు కూడా ఈ మధ్య రాలిపోతూ ఉందన్నమాట. ఈ ఆయిల్ అయితే మనకు బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఇట్లా హెర్బల్ ఆయిల్ మనం తయారు చేసుకుని కూడా ఈ ఆయిల్ అప్లై చేసుకున్నామంటే మనకు జుట్టు అనేది బొత్తుగా పెరుగుతుందండి. మంచిగా డ్రై అవ్వకుండా తేమగా ఉంటుందన్నమాట. అందుకనేసి నేను ఈ ఆయిల్ అయితే తెచ్చుకున్నాను. అది ఒక 1 గ్లాసు అంటే 1/4 లీటర్ ఆయిల్ అయితే తీసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 1/4 లీటర్ ఆయిల్ తీసుకొని కొంచెం మందంగా ఉండే బౌల్లో వేసుకొని అది కొంచెం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పెట్టేసి కొంచెం వేడైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేయాలండి. వేసేసి ఒక 20 మినిట్స్ స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకు ఈ కలర్ అయితే చేంజ్ అవుతుంది. మరీ మాడకూడదు అనమాట. చూసారు కదా, ఆయిల్ అయితే ఈ విధంగా ఉండాలండి. మనకు చల్లారేసరికి కూడా మనకు మాడదు, అలాగే ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా ఇదిగోండి మనకి 20 మినిట్స్ చెప్పాను కదా, ఆయిల్ ఉడికించుకునేసరికి ఇక్కడ పెసరపప్పు ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి అనమాట. దీంతోపాటు నేను చట్నీ కూడా తయారు చేసేసాను. ఒకవైపు ఆయిల్ పెట్టేశాను, ఒకవైపు ఇడ్లీ పెట్టేశాను. ఇంకా చట్నీ అయితే నేనేం వేయించనండి. మామూలుగా జీడిపప్పు చట్నీ చేస్తాను కాబట్టి నేను ఆయిల్ కానీ ఏమి కానీ వేయను అందులో. నార్మల్గా జీడిపప్పు, కొంచెం తినేపప్పు, కొంచెం ఎండు కొబ్బరి, ఒక వెల్లుల్లిపాయలు 4, 3 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కల్లుప్పు వేసేసి మిక్సీ పట్టి చట్నీ అయితే రెడీ చేసేసాను. ఇక్కడ చూసారు కదా ఇడ్లీలు ఎలా వచ్చాయో, చాలా సాఫ్ట్గా వచ్చాయండి. నేనైతే చాలా భయపడ్డాను. నైట్ తింటున్నాం కదా, ఒకవేళ ఉడకకపోయినా అవి ఎట్లా వస్తాయో ఏంటో, మళ్ళీ ఇబ్బంది పడతారేమో, మళ్ళీ ఏం చేయాలో అని అనుకున్నాను. కానీ చాలా బాగా వచ్చాయన్నమాట ఇడ్లీ అయితే. ఇంకా ఇక్కడ చూసారు కదండి, ఇది మరుసటి రోజు అనమాట. మార్నింగ్ మనకు ఆయిల్ చల్లారాలి కదా, నేనైతే కింద తీసి పక్కన పెట్టేశానండి. ఇక్కడ చూసారు కదా, అసలు మనకు అది పక్కన తీసి పెట్టినా కూడా మాడలేదు. ఆయిల్లో అందులో ఉండే పోషకాలన్నీ వచ్చేసాయి అన్నమాట. మనం మిక్సీ పట్టుకున్నాం కదా వాటిల్లో. ఇంకా ఈ విధంగా మనం క్లాత్లో వేసుకోవాలన్నమాట. ఇదైతే క్లాత్లో వేసుకొని మనము
స్ట్రెయిన్ చేసుకున్నామంటే మనకి సన్నగా ఉండేటివి కూడా మనకు పడవన్నమాట. పౌడర్ రూపంలో కూడా ఉండదు. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది ఆయిల్ అయితే. మీరు క్లాత్ ఉపయోగించండి. స్ట్రెయినర్ కన్నా క్లాతే బెటర్ అనమాట. క్లాత్‌తో పిండడం వల్ల మనకు అందులో ఉండే ఆయిల్ అంతా మనము పిండేసుకుంటాము. కొంచెం కూడా అందులో ఉండదనమాట. ఒకవేళ ఉంటే ఒక 1 స్పూనో, 2 స్పూన్సో ఉంటుంది. అది మనం మరుసటి రోజు కావచ్చు లేదా ఆ రోజు కావచ్చు కొంచెం పెరుగేసుకొని మిక్సీ పట్టేసుకొని మనకు హెయిర్ ప్యాక్ లాగా మనం అప్లై చేసుకున్నామంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మనము ఆ పిప్పి పడేయాల్సిన పని కూడా ఏమీ లేదండి. ఈ ఆయిల్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకుంటే మనకు 6 నెలలైనా నిల్వ ఉంటుందన్నమాట. నేను చెప్పిన క్వాంటిటీలో మీరు ట్రై చేయండి. అంటే క్వాంటిటీ ప్రకారం మీరు పెంచుకుంటా పోండి. ఒకవేళ లీటర్ చేసుకోవాలి అలా అనుకుంటూ ఉంటారు కదా, హాఫ్ లీటర్ అట. నేనైతే ఇక్కడ 1/4 లీటర్ చేశానండి. మీరు హాఫ్ లీటర్కి డబుల్ వేసుకోండి. కిలో అనుకోండి. దాన్ని బట్టి చేసుకుంటే మనకు ఇది 6 నెలలైనా నిల్వ ఉంటుంది. కొంతమందికి టైం ఉండదు కదా, వారానికి 2 వారాలకి అలా తయారు చేసుకోవడానికి. కొంతమంది అయితే లీటర్లు చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది ఉండేవాళ్ళైతే ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఒక 1/4 లీటర్, హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది నాకు తెలిసి. 6 నెలలైనా నిల్వ ఉంటుంది. ఎంత తయారు చేసుకున్నా కూడా మీరు గాజు సీసాలో స్టోర్ చేసేసి పెట్టేసుకుంటే చాలా ఎన్ని రోజులైనా ఉంటుందండి. జుట్టు అయితే చాలా ఒత్తుగా పెరుగుతుంది. నైట్ అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకొని మార్నింగ్ తలస్నానం చేసుకోండి. మామూలు హెర్బల్ షాంపూతో అయితే తలస్నానం చేసుకున్నారంటే జుట్టు అయితే ఒత్తుగా పెరుగుతుందనమాట. ఇందులో ఒక సీక్రెట్ కూడా ఉందండి, చెప్తాను. లాస్ట్లో అయితే చూపిద్దామనేసి చూపిస్తూ ఉన్నాను. ఇదిగోండి వేప నూనె. మనకు నా దగ్గర అయితే వేపాకులు లేవు వేయడానికి. అందుకనేసి నేను ఇక్కడ ఎసెన్షియల్ ఆయిల్ అనేది వేప నూనె ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నానండి. ఈ 1/4 లీటర్కి వచ్చేసి ఒక 1 స్పూన్ వరకు నేను ఇక్కడ వేప నూనె అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. మనం పెట్టుకునే ముందు కొంచెం డబల్ బాయిలర్ మెథడ్లో వేడి చేసుకొని తలకు అప్లై చేసుకున్నామంటే సరిపోతుందనమాట. అంత టైం లేదనుకుంటే మామూలుగా కూడా తలకు అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని మరుసటి రోజు మార్నింగ్ కానీ లేదంటే ఆ రోజు ఒక 2 అవర్స్ తర్వాత కానీ మనం తలస్నానం చేసుకుంటే సరిపోతుంది. ట్రై చేయండి. జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఖచ్చితంగా ఈ ఆయిల్ అయితే మీరు తయారు చేసుకొని అప్లై చేసుకోండి. ఎప్పుడైనా మాకు జుట్టు రాలిపోయి ఒత్తుగా పెరగాలంటేనే నేను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మళ్ళీ చేస్తూనే ఉంటానన్నమాట. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ముందు ముందు మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.